హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీ దగ్గరకు వచ్చింది అని అంటే మేబీ మీరు ఏదైనా నేను చెప్పబోయే సిచ్యువేషన్లో మీరు ఉన్నారని అర్థం. అండ్ మొదటిసారిగా మీరు ఇది చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు అనిపిస్తుంది మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని. ఆల్రెడీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఎవరైనా ఏదైనా వర్క్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా పని అయినా స్టార్ట్ చేసామంటే దే విల్ వెయిట్ ఫర్ ద టైం. అంటే ఈ టైం బాగుంటుంది, ఈ నెక్స్ట్ మంత్ బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, ఇలా టైం పెంచుతూ పోతూ ఉంటారు. బట్ వై? టైం చాలా తక్కువగా ఉంటుంది లైఫ్ స్పాన్లో. యాక్చువల్లీ మనం బతికేది 60-70 ఇయర్స్. వై వీఆర్ లైక్ డిలే ఎందుకు చేస్తాం అసలు తెలీదు. యాక్చువల్గా మనం ఏదైనా బిజినెస్ చేద్దామంటే లైక్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అని పెడతా ఉంటాం. ఒకవేళ ఆ టైంలో మనం ఉండకపోవచ్చు, తెలియదు కదా. అండ్ నో అండ్ ఏంటంటే ఇప్పుడు వస్తువులకు మాత్రం గ్యారంటీ ఉంది, మనుషులకు మాత్రం గ్యారంటీ ఏం లేదు మనం ఉంటాం అనేసి. అలాంటప్పుడు ఏ టైంలో మనకు ఏదైనా ఆలోచన వస్తే ఆ టైంలో చిన్నగా స్టార్ట్ చేసినా ఇట్స్ ఓకే. దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప. కానీ అబ్దుల్ కలాం అన్నట్టు కలలు కనాలి, కానీ కలల్లోనే జీవించొద్దు. కళలు ఎవరికైనా కంటారు, కానీ కళలు కన్నప్పుడు దాన్ని సాకారం చేసుకోవడానికి చిన్నగానైనా మనం స్టార్ట్ చేయాలి. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్ ద ఎండ్ సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళే సైలెంట్ అయిపోతారు. అండ్ నేను ఒక చిన్న బుక్లో ఒక స్టోరీ చదివాను. అందులో మాయ క్యారెక్టర్ నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉంది. తను ఏంటంటే చిన్నప్పుడు తను చాలా పూర్గా పెరిగిపోయింది. పెద్ద అయిన తర్వాత కూడా తన దగ్గర ఏం మనీ ఉండవు. బట్ తనకి ఏంటంటే ఒక పెద్ద బేకరీ పెట్టాలని తనకు ఒక డ్రీమ్, ఒక బిజినెస్ చేయాలని తనకు డ్రీమ్. కానీ తను ఏం చేయలేకపోతుంది. కొన్ని ఇయర్స్ అయిపోయినా కూడా తను ఏం చేయలేకపోతుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అడుగుతుంది, ఏంటమ్మా నువ్వు ఇన్ని రోజులు చేస్తా అంటున్నావు, ఏం చేయలేకపోతున్నావు అని చెప్తుంది. తన పేదరికం వల్ల తను ఏం చేయలేకపోతుంది. అప్పుడు తను అనుకుంటుంది, నా దగ్గర ఇప్పుడు 500 ఉన్నాయి, ఆ 500తోనే నేను ఏదో ఒకటి చేయాలని, లేకపోతే నా కలలుగానే మిగిలిపోతాయి అన్నట్టు తను ఆ 500 తీసుకొని 2 కేక్స్ తయారు చేస్తుంది. తయారు చేసి వాళ్ళ ఇంటి ముందు పెట్టి అమ్ముతుంది. నార్మల్గా అమ్మినప్పుడు అందరు ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు, ఈమెంటి ఇంటి ముందు పెట్టి అమ్ముకుంటాను ఏందని నవ్వుకుంటారు. కానీ తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుంది, ఆ టేస్ట్ కోసం వేరే స్టేట్స్ నుండి, వేరే దగ్గర నుండి కూడా తెలిసిన వాళ్ళు, వీళ్ళు తిన్న వాళ్ళు చెప్తారు కదా బాగున్నాయని, వాళ్ళు ఊర్ల నుండి అక్కడిక్కడ చాలామంది వస్తూ ఉన్నారు. అప్పుడు తనే షాక్ అయిపోయింది, నేను చేసిన కేక్ ఇంతమంది అని తను షాక్ అయిపోయింది. అప్పుడు తన బిజినెస్ పెద్ద క్లిక్ అయిపోయింది. తను చాలా బాగా బిజినెస్ చేస్తూ వెళ్ళిపోయింది. అందుకని ఎవ్వరు ఏమనుకుంటారో మీకు అనవసరం. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆమె ఆ రోజు ఆ డెసిషన్ తీసుకొని ఆ కేకులు చిన్నగా ప్రిపేర్ చేయకపోతే ఈరోజు ఆ అమ్మాయి అంత పెద్ద సిచ్యువేషన్లో ఉండేది కాదు. సో మన మనసుకి పాజిటివ్ అనిపించినప్పుడు, ఇది స్టార్ట్ చేయాలనిపించినప్పుడు ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయాలి. మనకన్నా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో మన మాట, మన మనసు మాట ఖచ్చితంగా వినాలని నేను చెప్తున్నాను. అండ్ ఇదంతా విన్న వాళ్ళు లైక్ మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా స్టక్ అయిపోయి ఉన్నారా, చేద్దామని అనుకున్నది ఏం చేయలేకుంటున్నారా? లైక్ మీ లైఫ్లో సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, నాకు కూడా కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి. అండ్ రిమైనింగ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ ఇంతవరకు ఇదంతా వాచ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా భయపడకండి. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్